గోదావరి జిల్లాలోని సీతారామపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో అడుగు పెడితే ముందుగా కనిపించేవి పచ్చని వరి పొలాలు. మొత్తం గ్రామమే ఒక అందమైన చిత్రంలా కనిపించేది. ఆ ఊరిలో అందరికంటే ఎక్కువ గౌరవం పొందిన కుటుంబం ఒకటుంది. అది భూపతిరాజు కుటుంబం. డబ్బు వల్ల కాదు, మనసు వల్ల ఆ కుటుంబానికి అంత పేరు వచ్చింది. భూపతిరాజుకు ఇద్దరి కొడుకులు. చిన్న కొడుకు కిరణ్, పెద్ద కొడుకు రాఘవ. ఒకప్పుడు రాఘవ అందరితో నవ్వుతూ సరదాగా గడిపేవాడు. ఇప్పుడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడం లేదు. దానికి కారణం 5 ఏళ్ల క్రితం జరిగిన ఒక విషాదం. రాఘవ భార్య తీవ్రమైన అనారోగ్యంతో కన్నుమూసింది. ఆ రోజు నుంచి అతని జీవితంలో ఆనందం అనే మాటే లేకుండా పోయింది. అతని ప్రపంచం మొత్తం తన చిన్న కూతురు చిన్ని చుట్టూనే తిరగసాగింది. సావిత్రమ్మ భూపతిరాజుతో ఒక మాట చెప్పింది. మన చిన్ని కోసమైనా రాఘవకు ఇంకో పెళ్లి చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి. భూపతిరాజు మరుసటి రోజు ఉదయం ధైర్యం చేసి రాఘవతో మాట్లాడాడు. రాఘవ, నేను చెప్పేది ఒక్కసారి విను. ఈ జీవితంలో జరిగినది మర్చిపోమ్మని నేను చెప్పడం లేదు, కానీ చిన్నికి తల్లి అవసరం ఉంది. అందుకని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే మంచిది. నాన్న, ఈ విషయం గురించి ఇంక ఎప్పుడూ మాట్లాడొద్దు. నా జీవితంలో ఇంక ఎవరు నా భార్య స్థానంలోకి రారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అదే రోజు సాయంత్రం ఒక పాత బస్సు సీతారామపురం బస్టాండ్లో ఆగింది. ఆ బస్సులో నుంచి ఒక అమ్మాయి దిగింది. ఆమె పేరు మాధవి. ఆమెకు ఈ ఊరు కొత్త. బస్టాండ్ బెంచ్పై కూర్చుని చుట్టూ చూస్తూ, దేవుడా, నాకు ఒక అవకాశం ఇవ్వు, నేను కష్టపడి బ్రతుకుతాను అని మనసులో అనుకుంది. సూర్యుడు అస్తమించడానికి సిద్ధమవుతున్నాడు. ఊరంతా ఇంటిదారి పడుతోంది. కానీ మాధవికి మాత్రం వెళ్ళడానికి ఇల్లు లేదు, పిలిచే మనిషి లేడు. కొద్దిసేపటికి బస్టాండ్ దగ్గర ఉన్న టీ దుకాణం యజమాని ఆమెను గమనించాడు. అమ్మా, నువ్వు ఉదయం నుండి ఇక్కడే కూర్చున్నావు. ఏదైనా పని కోసం వచ్చావా? అవును బాబాయ్, ఏ పని దొరికినా చేస్తాను. ఇంటి పని అయినా, వంట పని అయినా, పిల్లల్ని చూసుకోవడమైనా. నాకు పని చాలా అవసరం. మన ఊర్లో పని దొరకడం కష్టం కాదు, కానీ ఉండడానికి చోటు కూడా కావాలి కదా. సరే, ఈ రాత్రికి మా షాపు వెనుక చిన్న గది ఉంది, అక్కడ ఉండు. రేపు ఉదయం పని కోసం అడుగుదాం. భూపతిరాజు ఇంట్లో అందరి ముఖాల్లో ఆందోళన కనిపిస్తోంది. లాయర్ చెప్పిన వీలునామా విషయం అందరినీ ఆలోచనల్లో పడేసింది. సావిత్రమ్మ మెల్లగా అంది. ఆస్తి పోతే పోనివ్వండి, కానీ రాఘవ మనసుకు ఇష్టం లేని పని చేయించడం నాకు ఇష్టం లేదు. నాకు అదే అనిపిస్తోంది. కానీ ఇది ఆస్తి విషయం మాత్రమే కాదు సావిత్రి, మన పూర్వీకులు కష్టపడి సంపాదించినది. రాఘవ్ గారిని బలవంతం చేయవలసిన అవసరం లేదు. కానీ కొన్ని నెలలు మాత్రమే ఒక అమ్మాయి కోడలుగా నటిస్తే చాలు. తర్వాత ఆమె జీవితంలోకి వెళ్ళిపోతుంది. ఆ మాట విన్న సావిత్రమ్మ ఆశ్చర్యపోయింది. అలాంటి ఒప్పందానికి ఎవరు ఒప్పుకుంటారు అని అంది. ఈ ప్రపంచంలో డబ్బు కోసం, పరిస్థితుల కోసం చాలా మంది జీవితంతో రాజీ పడుతున్నారు. మనం వెతికితే అలాంటి అమ్మాయి దొరకవచ్చు. ఇంతలో మాధవి గురించి తెలిసింది. ముందుగా ఆమెకు మన ఇంట్లో పని ఇప్పిద్దాం, తర్వాత ఈ విషయం గురించి చెబుదామని అనుకుని మాధవికి కబురు పంపారు. మరుసటి రోజు ఉదయం మాధవి ఈ రోజు నా జీవితాన్ని మార్చే రోజు కావచ్చు అని మనసులో అనుకొని నెమ్మదిగా భూపతిరాజు ఇంటివైపు నడవడం ప్రారంభించింది. గ్రామం చివర ఉన్న ఆ పెద్దింటి గుమ్మం కనిపించగానే ఆమె అడుగులు కాస్త నెమ్మదించాయి. అంతలో సావిత్రమ్మ బయటకు వచ్చింది. వచ్చావా అమ్మా అని ఆప్యాయంగా పలకరించింది. రా, ముందు టిఫిన్ చేయి అంది. టిఫిన్ అయిపోయిన తర్వాత సావిత్రమ్మ మాధవికి ఇల్లంతా చూపించింది. ఇక్కడ పని చేయగలవా అమ్మా అని అడిగింది.
మీరు అవకాశం ఇస్తే నా ఇంటిలాగే చూసుకుంటాను అంది మాధవి. అదే సమయంలో హాల్లో కూర్చున్న లాయర్ విశ్వనాథం మాధవిని దూరం నుంచి గమనిస్తూ, ఈ అమ్మాయే మన సమస్యకు పరిష్కారం కావచ్చు. భూపతిరాజు కూడా మాధవి వైపు చూశాడు. ఆయనకు ఇంకా ఒకటే సందేహం, ఈ అమాయకమైన అమ్మాయికి మనం నిజం ఎలా చెప్పాలి? రాజుగారి పెద్దింట్లో పని ముగించుకొని మాధవి ఇంటికి వెళ్ళడానికి సిద్ధమైంది. సావిత్రమ్మ ఆమె చేసిన ప్రతి పనిని గమనించింది. వంటగదిలో పని చేసిన తీరు, పెద్దవాళ్లతో మాట్లాడిన విధానం, చిన్నీతో ప్రేమగా ఉండాలని చేసిన ప్రయత్నం అన్నీ ఆమెకు నచ్చాయి. ఆమె బయటకు వెళ్ళిపోయిన తర్వాత సావిత్రమ్మ నేరుగా భూపతిరాజు దగ్గరికి వెళ్ళింది. ఏమండి, ఆ అమ్మాయి చాలా మంచిది, మన ఇంటికి దేవుడే పంపినట్టుంది అని అంది. అవును సావిత్రమ్మ, నాకు అలాగే అనిపించింది. మరుసటి రోజు ఉదయం మాధవి మళ్ళీ రాజుగారి పెద్దింటికి వచ్చింది. పని ముగిసిన తర్వాత భూపతిరాజు, అమ్మా, కొద్దిసేపు హాల్లోకి రా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేనేమైనా తప్పు చేశానా అని భయపడుతూ అడిగింది. లేదమ్మా, భయపడకు, కూర్చో అంది. మాధవి నెమ్మదిగా కుర్చీలో కూర్చుంది. కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. చివరికి లాయర్ విశ్వనాథమే మాట ప్రారంభించాడు. మాధవి, మేము చెప్పబోయే విషయం నీకు వింతగా అనిపించవచ్చు. ముందు పూర్తిగా విను, ఆ తర్వాత నీ నిర్ణయం చెప్పు అని ఆయన ప్రశాంతంగా అన్నాడు. ఆ తర్వాత ఆయన ఒక్కో మాటగా రాఘవ కుటుంబ పరిస్థితి, వీలునామా, ఆస్తి అన్ని వివరంగా చెప్పడం ప్రారంభించాడు. మాధవి, కొన్ని నెలల పాటు మాత్రమే మా ఇంట్లో కోడలుగా నటించడానికి నీకు ఇష్టమేనా అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న మాధవి ఒక్కసారిగా షాక్కు గురైంది. మాధవి ఆశ్చర్యంతో ఒక్కసారి భూపతిరాజు వైపు, మరోసారి సావిత్రమ్మ వైపు చూసింది. తనకు వినిపించింది నిజమేనా లేక కల అన్నట్టుగా ఆమె కళ్ళల్లో సందేహం కనిపించింది. మాధవే మెల్లగా అడిగింది, అమ్మా, నేను సరిగ్గా విన్నానా? మీ ఇంట్లో కోడలిగా నటించాలా? అవునమ్మా, ఇది నిజమైన పెళ్లి కాదు, కొన్ని నెలలు మాత్రమే. మా కుటుంబ పరిస్థితి వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. క్షమించండమ్మా, నేను ఇలాంటి పని చేయలేను అని చెప్పి బయటకు వెళ్ళడానికి అడుగు వేసింది. ఒక్క నిమిషం అమ్మా, మేము నిన్ను బలవంతం చేయడం లేదు. నీకిష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. కానీ మా పరిస్థితి కూడా ఒక్కసారి అర్థం చేసుకో. మా మనవరాలు చిన్నీకి అమ్మ ప్రేమ కావాలి. నా కొడుకు మళ్ళీ నవ్వాలి. ఆస్తి కోసం కాదమ్మా, మా కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం అని అంది. కొద్దిసేపటి తర్వాత భూపతిరాజు ప్రశాంతంగా మాట్లాడడం ప్రారంభించాడు. మాధవి, నువ్వు అంగీకరిస్తే 6 నెలలు మాత్రమే ఈ ఇంట్లో ఉంటావు. నీకు గౌరవం తగ్గే పని ఎప్పుడూ జరగదు. నీ భవిష్యత్తు కోసం మేము మంచి మొత్తం డబ్బు కూడా ఇస్తాము. ఆ తర్వాత నీకు నచ్చిన జీవితం నువ్వు జీవించవచ్చు. ఆ రోజు సాయంత్రం మాధవి ఏ నిర్ణయం చెప్పకుండా బయటకు వచ్చింది. గ్రామం చివర ఉన్న చెరువు గట్టు మీద కూర్చుంది. ఇది తప్ప ఒప్ప, డబ్బు కోసం ఇలా చేయడం సరైందేనా? కానీ నాకు ఇంకో దారుందా అని ఎన్నో ప్రశ్నలు ఆమె మనస్సులో తిరుగుతూ ఉన్నాయి. అప్పుడే టీ దుకాణం బాబాయ్ అక్కడికి వచ్చాడు. ఏమైందమ్మా, ఎందుకింత బాధగా కూర్చున్నావు అని అడిగేసరికి మాధవి జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. అంతా విన్న తర్వాత ఆయన, మాధవి, ఒక విషయం గుర్తుపెట్టుకో, ప్రతి ఒప్పందం డబ్బుతో కాదు, మనసుతో నిలబడుతుంది. ఆ కుటుంబం నిజంగా మంచివాళ్ళైతే నీకు ఎప్పుడూ అన్యాయం చెయ్యరు. కానీ చివరి నిర్ణయం మాత్రం నీదే. మరుసటి రోజు ఉదయం భూపతిరాజు ఇంటి గుమ్మం ముందు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటోలో నుంచి మాధవి దిగింది. భూపతిరాజు, సావిత్రమ్మ ఇద్దరూ ఆమె వైపు ఆశగా చూశారు.
మాధవి నెమ్మదిగా వాళ్ళ దగ్గరకు వచ్చి, నేను ఈ ఒప్పందానికి సిద్ధమే, కానీ నాకు ఒక షరతు ఉంది అని చెప్పింది. షరతు ఏమిటో చెప్పమ్మా, మా వల్ల అయ్యేదైతే ఖచ్చితంగా చేస్తాం. నాకు డబ్బు అవసరం ఉంది, అది నిజం. కానీ నేను డబ్బు కోసం ఎవరి జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదు. అందుకే ఈ ఇంట్లో నేను కోడలిగా నటించిన ఆ నటన వలన ఎవరికీ ఏ ఇబ్బంది కలగకూడదు. ముఖ్యంగా రాఘవ గారికి ఈ విషయం పూర్తిగా తెలియాలి. ఆయన అంగీకారం లేకుండా నేను ఈ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండను. అదే సమయంలో రాఘవ పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. దూరం నుంచే ఇంటి ముందు ఒక కొత్త అమ్మాయి నిలబడి ఉండడం కనిపించింది. రాఘవ, ఈమె ఎవరు నాన్న అని అడిగాడు. భూపతిరాజు ఎప్పటికైనా చెప్పాల్సిన నిజం ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చేసింది. రాఘవ, ఈ అమ్మాయి పేరు మాధవి. ఈమె గురించి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రాఘవ ఆశ్చర్యంగా, ఏ విషయం నాన్న? భూపతిరాజు ఒక్కో మాట జాగ్రత్తగా చెప్పడం ప్రారంభించాడు. వీలునామా గురించి, ఆస్తి గురించి, కుటుంబం ఎదుర్కొంటున్న సమస్య గురించి, లాయర్ చెప్పిన పరిష్కారం గురించి అన్ని వివరాలు చెప్పాడు. రాఘవ మొదట ప్రశాంతంగానే విన్నాడు. కానీ కొన్ని నెలలు మాత్రమే ఈ అమ్మాయి నీ భార్యగా నటిస్తుంది అని తండ్రి చెప్పగానే అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. మన కుటుంబ పరువు అంటే ఇదేనా? ఒక అమాయకమైన అమ్మాయిని డబ్బు ఇచ్చి కోడలుగా నటించమంటారా? రాఘవ గారు, ఇందులో మీ అమ్మా నాన్న తప్పు లేదు. వాళ్ళు నన్ను బలవంతం చేయలేదు. మరి నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఎందుకంటే నాకు కూడా జీవితంలో ఇంకో దారి కనిపించలేదు. ఆ మాటల్లోని బాధ రాఘవకు అర్థమైంది. కానీ మనసు ఇంకా ఒప్పుకోవడం లేదు. క్షమించండి, ఈ నాటకంలో నేను భాగం కాలేను అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఇంట్లో సావిత్రమ్మ చాలా ఆందోళనగా ఉంది. ఇక ఈ విషయం ఇప్పటితో ముగిసిపోయినట్టే అని నిరాశగా అంది. మాధవి కూడా తన బ్యాగ్ తీసుకుంది. అమ్మా, నేను వెళ్తాను. మీ కుటుంబంలో నా వల్ల ఇబ్బందులు రావడం నాకు ఇష్టం లేదు. ఈ ఒప్పందానికి నేను ఒక షరతుతో ఒప్పుకుంటాను. మాధవి గారు, ఈ ఇంట్లో మీరు ఉండేది ఒక ఒప్పందం వల్ల మాత్రమే కాదు. అందుకే మొదటి నుంచే కొన్ని విషయాలు స్పష్టంగా ఉండాలి. ఈ 6 నెలల్లో మీకు ఈ ఇంట్లో ఎవ్వరూ అవమానం చేయకూడదు. ఎవరైనా మీతో తక్కువగా మాట్లాడితే ముందుగా నేనే వాళ్ళను ప్రశ్నిస్తాను. రెండో విషయం, ఈ ఒప్పందం గురించి ఈ ఇంటి బయట ఎవరికీ తెలియకూడదు. మాధవి గారు, నా భార్య స్థానంలో ఎవరిని నేను ఎప్పటికీ ఊహించుకోలేను. కాబట్టి మీరు ఈ ఇంట్లో ఉన్నంతకాలం మన ఇద్దరి మధ్య ఈ ఒప్పందానికి మించి ఎలాంటి మందము ఉండదు. నాకు కూడా అదే కావాలి. నేను ఈ ఇంటికి వచ్చేది ఒక బాధ్యత కోసం మాత్రమే, ఇంకో ఉద్దేశం లేదు. ఆమె సమాధానం విన్న రాఘవ మొదటిసారి ఆమెను గౌరవంగా చూశాడు. ఆమె డబ్బు కోసం వచ్చిన అమ్మాయి కాదని, తను ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి అని అతనికి అర్థమైంది. లాయర్ విశ్వనాథం ఒప్పంద పత్రాలు తీసుకొచ్చాడు. అందరూ సంతకాలు చేశారు. చివరగా మాధవి పెన్ను తీసుకుంది. సంతకం చేయబోతుండగా ఒక్కసారి తన చేతిని ఆపింది. ఈ సంతకంతో నా జీవితం ఎటు వెళ్తుందో అని మనస్సులో అనుకుంది. ఆ ఒక్క సంతకం ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అదే సమయంలో పక్కింటి వరలక్ష్మమ్మ గుమ్మం దగ్గరికి వచ్చింది. ఆమె ఊరిలో గుసగుసలు చెప్పడంలో మొదటి వ్యక్తి. ఎవరింట్లో ఏం జరిగినా ముందుగా తెలుసుకోవాలి, తర్వాత ఊరంతా చెప్పాలి. అయ్యో సావిత్రమ్మ, ఇంత పెద్ద శుభకార్యం చేసుకుని మమ్మల్ని పిలవలేదే? ఈ అమ్మాయి ఎవరు? అరే, రాఘవకు 2 పెళ్లి చేశారా? అవును వరలక్ష్మమ్మ, పరిస్థితులు అలా వచ్చాయి. అయ్యో, ఇంత పెద్ద విషయం దాచిపెట్టారా? ఊరిలో ఎవ్వరికీ చెప్పలేదే? అంతలో రాఘవ బయట నుంచి ఇంటికి వచ్చాడు. ఏమయ్యా రాఘవ,
పెళ్లి చేసుకుని కూడా ఒక్క మాట చెప్పలేదు పెద్దవాళ్ళు నిర్ణయించారు. అని ఒక్క మాట మాత్రమే చెప్పాడు. ఆ సమాధానం వరలక్ష్మమ్మకు సరిపోలేదు. వరలక్ష్మమ్మకు ఇంకా అనుమానం తగ్గలేదు. ఏదో నిజం దాచిపెడుతున్నారని అర్థం చేసుకుంది. ఈ ఇంట్లో ఏదో రహస్యం ఉంది, అది బయట పెట్టేది నేనే అనుకుంది. ఆ ఆసక్తే త్వరలో ఆమెను పెద్ద సమస్యలో పడేయబోతోంది. వరలక్ష్మమ్మ వెళ్ళిపోయిన తర్వాత పెద్దింట్లో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ మాధవి మాత్రం ఇంకా ఆలోచనలోనే ఉంది. ఈ అబద్ధం ఎన్ని రోజులు దాచగలం అని ఆమె మనస్సులో ప్రశ్నలు మొదలయ్యాయి. అప్పుడే సావిత్రమ్మ ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా, భయపడకు, ఏది జరిగినా మేమున్నాం. మరుసటి రోజు ఉదయం మాధవి ఎప్పటిలాగే అందరికంటే ముందే లేచింది. ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు వేసింది. వంటగదిలోకి వెళ్ళి సావిత్రమ్మకు సహాయం చేయడం ప్రారంభించింది. భూపతిరాజు చెల్లెలు భానుమతి కూడా అదే ఇంట్లో కొద్ది రోజులుగా ఉంది. తన కొడుకుకి ఆస్తిలో ఎక్కువ భాగం రావాలని ఎప్పుడూ ఆలోచించేది. మాధవి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఆమెకు అస్సలు నచ్చలేదు. వంటగదిలోకి వచ్చి, సావిత్రదినా, కొత్త కోడలు వచ్చిందని పాత పద్ధతులన్నీ మార్చేస్తున్నారా? మా ఇంట్లో కోడళ్ళు ముందుగా పెద్దలకు భోజనం పెట్టాకే తినాలి, కానీ ఈమెని చూస్తుంటే ఇంటి యజమానిలా తిరుగుతోంది. మాధవి వెంటనే గౌరవంగా అంది, అత్తయ్య, నేనేదైనా తప్పు చేసి ఉంటే చెప్పండి, ఇకపై జాగ్రత్త పడతాను. అంత త్వరగా మంచిదానిలా నటించకు. 2 రోజులు వచ్చావు కాబట్టి అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు. అసలు రంగు తర్వాత తెలుస్తుంది. ఆ మాటలు విన్న సావిత్రమ్మకు కోపం వచ్చింది. భానుమతి, చాలించు. కారణం లేకుండా అమ్మాయిని బాధపట్టకు. నేను నిజమే చెబుతున్నాను అని చెప్పి భానుమతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భానుమతి తన గదిలో వరలక్ష్మమ్మతో ఫోన్లో మాట్లాడుతోంది. ఈ కొత్త కోడలు చాలా తెలివిగా ఉంది. ఇలా ఉంటే అందరి మనస్సు గెలుచుకుంటుంది. అవతల నుంచి వరలక్ష్మమ్మ. అయితే ఆమె అసలు నిజం ఊరికి తెలిసేలా చేద్దాం అని అంది. మరుసటి రోజు ఉదయం పెద్దింట్లో ఎప్పటిలాగే పనులు మొదలయ్యాయి. సావిత్రమ్మ వంటింట్లో ఉంది. భూపతిరాజు పొలాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. రాఘవ చిన్నీని స్కూల్కి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. అప్పుడే గుమ్మం దగ్గర వరలక్ష్మమ్మ కనిపించింది. సావిత్రమ్మ, గుడికి వెళ్తూ మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను అని లోపలికి వచ్చింది. అమ్మా, నీ పేరేమన్నావు? ఏ ఊరు? నీ అమ్మా నాన్నని ఏం చేస్తారు అని మాధవిని అడిగింది. నా పేరు మాధవి, మాది విజయవాడ దగ్గర. మా అమ్మ నాన్నలు లేరండి. వరలక్ష్మమ్మకు మనసులో మాత్రం ఇంకో ఆలోచన నడుస్తోంది. ఈ అమ్మాయికి బంధువులు లేరు అంటే నిజం బయటకు తీయడం ఇంకా సులభం అని అనుకుంది. వరలక్ష్మమ్మ తన ఇంటికి వెళ్ళగానే భానుమతి కూడా అక్కడికి వచ్చింది. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా పూర్తిగా తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం అర్థమైంది. ఈ పెళ్లిలో ఏదో రహస్యం ఉంది. పెళ్లి ఫోటోలు లేవు, బంధువులు లేరు. ఆ అమ్మాయి గురించి ఎవరికీ ఏమీ తెలియదు. కొంచెం ఓపిక పట్టు, నిజం బయటకు వస్తుంది. వరలక్ష్మమ్మ ఒక వ్యక్తికి ఫోన్ చేసింది. రేపు ఉదయానికల్లా మాధవి గురించి పూర్తి వివరాలు నాకు కావాలి. సీతారామపురం గ్రామం ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. కానీ రాజుగారి పెద్దింట్లో మాత్రం ఎవరికీ తెలియకుండా ఒక తుఫాన్ నెమ్మదిగా దగ్గరవుతోంది. అదే సమయంలో వరలక్ష్మమ్మ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. అమ్మా, మీరు చెప్పిన అమ్మాయి గురించి వివరాలు తెచ్చాను అని అన్నాడు. వరలక్ష్మమ్మ ఆసక్తిగా చదవడం ప్రారంభించింది. పేరు మాధవి. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. మేనమామ దగ్గర పెరిగింది. కొన్ని రోజుల క్రితమే ఈ ఊరికి వచ్చింది.
ఇంతవరకు చదివిన తర్వాత ఆమె నవ్వింది. ఇదంతా నాకు ముందే తెలుసు అని కాగితం మడవబోతుండగా చివరి లైన్ ఆమె కంటపడింది. ఆ ఒక్క లైన్ చదవగానే ఆమె ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. ఏంటి, ఇది నిజమా అని మళ్ళీ మళ్ళీ చదివింది. వెంటనే భానుమతికి ఫోన్ చేసింది. వెంటనే మా ఇంటికి రా, మన చేతికి చాలా పెద్ద విషయం దొరికింది. వరలక్ష్మమ్మ కాగితం ఆమె చేతిలో పెట్టింది. భానుమతి కూడా చివరి లైన్ చదివి ఆశ్చర్యపోయింది. అంటే ఈ విషయం పెద్దింట్లో ఎవరికీ తెలియదా? తెలిస్తే అసలు ఈ అమ్మాయిని ఇంట్లో పెట్టుకునేవాళ్లే కాదు. అవును, ఈ రహస్యం బయటపడితే ఆ అమ్మాయి ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు. పెద్దింట్లో అందరూ కలిసి కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో గుమ్మం బయట నుంచి ఎవరో పెద్దగా అరిచారు, మాధవి బయటికి రా. ఆ గొంతు వినగానే మాధవి ముఖం పాలిపోయింది. ఆ స్వరం ఆమెకు బాగా పరిచయం. భయంతో నెమ్మదిగా గుమ్మం వైపు చూసింది. గుమ్మం ముందు కోపంతో ఊగిపోతూ నిలబడి ఉన్న వ్యక్తిని చూసి మాధవి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మావయ్య అని మెల్లగా పలికింది. అతడు మాత్రం లోపలికి అడుగు పెడుతూ, ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇంత పెద్దింట్లో కోడలుగా ఉంటావని నేను అస్సలు ఊహించలేదు. ఎవరు మీరు? నేనా, ఈ అమ్మాయికి మేనమామను. సావిత్రమ్మ అతన్ని మర్యాదగా కూర్చోమని చెప్పింది. కానీ అతనికి మర్యాద అవసరం లేదు, డబ్బే అవసరం. కూర్చోవడానికి రాలేదు. నువ్వు పని దొరికిందని చెప్పావు, కానీ ఇక్కడ చూస్తుంటే కోడలిగా బాగానే సెటిల్ అయిపోయావే. రాఘవకు ఆ మాటలు నచ్చలేదు. మీరు మాట్లాడే విధానం బాగోలేదు. అయ్యో, ఇంకా పెళ్ళై వారం కూడా కాలేదు, అప్పుడే భార్య కోసం మాట్లాడుతున్నాడే. ఆ మాట విన్న మాధవి అవమానంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది. కొద్దిసేపటి తర్వాత అతను అసలు విషయం బయటపెట్టాడు. మాధవి, నాకు వెంటనే 2 లక్షల రూపాయలు కావాలి. మామయ్య, నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? అది నాకు తెలియదు. ఇంత పెద్దింట్లో ఉంటున్నావు కదా, అడుగు తీసుకో. నేను అడగను అని మాధవి గట్టిగా చెప్పింది. అంతే, అతనికి కోపం వచ్చింది. నేను నిన్ను చిన్నప్పటి నుంచి పెంచాను, ఇప్పుడు నా మాట వినవా? నన్ను పెంచింది ప్రేమతో కాదు మావయ్య, అవసరంతో. నేను సంపాదించిన ప్రతి రూపాయి మీకే ఇచ్చాను. ఇప్పుడు నా జీవితాన్ని నేను నిలబెట్టుకోవాలి. ఇదంతా చూస్తున్న రాఘవ మొదటిసారి మాధవి గతం ఎంత బాధతో నిండిందో అర్థం చేసుకున్నాడు. ఆమె డబ్బు కోసం ఈ ఇంటికి రాలేదని, బ్రతకటానికి ఒక అవకాశం కోసం వచ్చిందని అతనికి స్పష్టమైంది. చాలు, మాధవి గారిని ఇక ఒక్క మాట కూడా అవమానంగా మాట్లాడకండి. నువ్వెవరు నన్ను అడగడానికి? ఈ ఇంటి పెద్ద కొడుకును. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడడం నా బాధ్యత. మీకు డబ్బు కావాలంటే కష్టపడి సంపాదించండి, కానీ మా ఇంట్లో ఉన్న అమ్మాయిని బెదిరించే హక్కు మీకు లేదు. సరే, ఈరోజు వెళ్తాను, కానీ నేను మళ్ళీ వస్తాను. అప్పుడు ఈ ఇంట్లో ఎవరి పరువు ఎలా తీస్తానో చూస్తారు అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. మాధవి అక్కడే నిలబడి కన్నీళ్లు తుడుచుకుంది. రాఘవ ఆమె దగ్గరకు వచ్చి, మొదటిసారి మీరు ఏ తప్పు చేయలేదు అని ఒక్క మాట చెప్పాడు. ఆ ఒక్క మాట మాధవి గుండెల్లో చాలా రోజుల తర్వాత భద్రత అనే భావనను కలిగించింది. కానీ గుమ్మం బయట నిలబడి ఇదంతా చూసిన వరలక్ష్మమ్మ తనలో తాను అనుకుంది, ఇప్పుడు ఆట ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఆ మేనమామనే మన ఆయుధం. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత మాధవి తన గదిలో కూర్చొని చాలాసేపు ఏడ్చింది. గతం నుంచి ఎంత దూరం పారిపోయినా అది మళ్ళీ మళ్ళీ తనను వెతుక్కుంటూ వస్తుందని ఆమెకు అర్థమైంది. దేవుడా, ఈ ఇంటికి నేను సమస్యగా మారకూడదు అని మనస్సులో ప్రార్థించింది. అదే సమయంలో ఆవరణలో రాఘవ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు. మాధవి చెప్పిన ప్రతి మాట అతని చెవుల్లో మార్మోగుతోంది.
నన్ను పెంచింది ప్రేమతో కాదు, అవసరంతో. ఆ ఒక్క వాక్యం ఆమె జీవితంలో ఎంత బాధ దాగి ఉందో చెప్పేసింది. ఇంతకాలం ఆమెను కేవలం ఒక ఒప్పందంలో భాగంగా మాత్రమే చూసిన రాఘవ ఆ రోజు మొదటిసారిగా ఒక మనిషిగా ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. మరుసటి రోజు చిన్నీకి జ్వరం వచ్చింది. సావిత్రమ్మ మందు తీసుకురావడానికి వెళ్ళింది. రాఘవ డాక్టర్కి ఫోన్ చేస్తున్నాడు. చిన్ని మాత్రం మంచం మీద ఏడుస్తోంది. రాఘవ ఎంత ఓదార్చినా ఆమె ఏడుపు ఆగలేదు. అప్పుడే మాధవి వచ్చి నేను చూసుకుంటానంది. మాధవి చిన్ని నుదుటిపైన తడిగుడ్డ పెట్టింది. చిన్నప్పుడు తన అమ్మ పాడిన జోలపాటను మెల్లగా పాడడం ప్రారంభించింది. ఆ స్వరం వినగానే చిన్ని ఏడుపు నెమ్మదిగా తగ్గిపోయింది. కొద్దిసేపటికే ఆమె మాధవి ఒడిలోనే నిద్రపోయింది. ఆ దృశ్యాన్ని చూసి సావిత్రమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఈ ఇంటికి దేవుడు నిజంగానే ఒక వెలుగు పంపించాడు అని మనస్సులో అనుకుంది. అయితే గుమ్మం బయట నిలబడి ఇదంతా చూసిన భానుమతి కోపంతో పిడికిలి బిగించింది. ఇలా కొనసాగితే ఈ ఇంట్లో అందరూ ఆ అమ్మాయి వైపే ఉంటారు అని వరలక్ష్మమ్మకు ఫోన్ చేసింది. అవతల నుంచి వరలక్ష్మమ్మ, అయితే ఇక పెద్ద దెబ్బ కొట్టాల్సిన సమయం వచ్చింది. ఆ రోజు ఉదయం సావిత్రమ్మ, మాధవి ఇద్దరూ వంటగదిలో పండుగ కోసం స్వీట్లు చేస్తున్నారు. ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అది చూసిన భానుమతికి ఇంకా కోపం వచ్చింది. వదినా, నువ్వు ఈ అమ్మాయిని కొడలుగా చూస్తున్నావు, కానీ ఈ ఇంటి ఆచారాలు మాత్రం ఎవ్వరూ నేర్పించడం లేదు. మెల్లగా అన్నీ నేర్చుకుంటుంది. అత్తయ్య, నేనేదైనా తప్పు చేస్తే చెప్పండి, సరి చేసుకుంటాను. ఇది వంశపారంపర్య పాత్ర, దీన్ని ఎప్పుడూ ఇక్కడే పెడతాం, జాగ్రత్తగా తీసి శుభ్రం చేయి. మాధవి చాలా జాగ్రత్తగా గిన్నె తీసుకుంది. అదే సమయంలో భానుమతి ఉద్దేశపూర్వకంగా ఆమెను ఢీకొట్టింది. మాధవి చేతిలోని గిన్నె జారి నేలపై పడింది. గిన్నెకు చిన్న పగుళ్ళు వచ్చాయి. అయ్యో, మా ఇంటి పాత వెండి గిన్నె పగలగొట్టేసింది. ఆ అరుపు విని ఇంట్లో ఉన్న వాళ్ళంతా వంటగదిలోకి వచ్చారు. సావిత్రమ్మ జరిగింది చూసి, పర్లేదు భానుమతి, పొరపాటున జరిగింది. పొరపాట? ఈ గిన్నె మా అమ్మ గుర్తు అని ఏడుస్తున్నట్లు నటించింది. అప్పుడే వరలక్ష్మమ్మ కూడా లోపలికి వచ్చింది. ఏమైంది అని అడిగింది. కొత్త కోడలు మా ఇంటి విలువైన వస్తువులు పగలగొడుతుంది. రాఘవ పొలం నుంచి ఇంటికి వచ్చాడు. జరిగిన విషయం మొత్తం విన్నాడు. రాఘవ నెమ్మదిగా నేలపై పడిన గిన్నెని చూశాడు. తరువాత మాధవి కళ్ళల్లోని కన్నీళ్లను గమనించాడు. ఈ గిన్నె మాధవ గారి పగలగొట్టలేదు, నేను బయట నుంచి చూస్తూ వచ్చాను. భానుమతత్తయ్య తొందరపడి తిరగడంతో గిన్నె చేతుల నుంచి జారిపోయింది. ఆ మాట వినగానే భానుమతి ముఖం వెలవెలబోయింది. ఎందుకంటే రాఘవ నిజంగానే బయట నుంచి ఆ సంఘటన చివరి క్షణం చూశాడు. చూసావా భానుమతి, కారణం లేకుండా అమ్మాయిని నిందించావు. భానుమతి అవమానంతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. లోపల మాత్రం అవమానం మంటలా కాల్చుతోంది. ఇంతకాలం ఈ ఇంట్లో నా మాటే నడిచింది, కానీ ఇప్పుడు ఒక కొత్త అమ్మాయి వచ్చి అందరి నమ్మకం గెలుచుకుంటోంది. తన గదిలో కూర్చుని ఆలోచించింది. మరుసటి రోజు గ్రామంలో ఒక వార్త వేగంగా వ్యాపించింది. రాజుగారి పెద్దింటి కొత్త కోడలు ఎవరో తెలుసా? ఆమెకు అసలు పెళ్ళే కాలేదట అని కొందరు గుసగుసలు మొదలుపెట్టారు. ఈ విషయం సాయంత్రానికి పెద్దింటి వరకు చేరింది. సావిత్రమ్మ ఆందోళనగా, ఇలాంటి మాటలు ఎవరు పుట్టిస్తున్నారు? మన కుటుంబం గురించి ఇలా మాట్లాడడం ఎవరి పని? అందరి చూపు మెల్లగా మాధవి వైపు వెళ్ళింది. ఆమె ముఖంలో భయం కనిపించింది. ఎందుకంటే తన అసలు నిజం బయటపడితే ఏమవుతుందో ఆమెకు తెలుసు. అప్పుడే వరలక్ష్మమ్మ ఇంటి నుంచి వచ్చింది. అయ్యో, నేను కూడా ఇప్పుడే విన్నాను.
ఊరంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఎవరు చెప్పారు? నిజం ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు అవసరం లేదు రాఘవ. మాధవి ఒంటరిగా తన గదిలో కూర్చుంది. ఇక నేను వెళ్ళిపోతే మంచిదేమో అని నిర్ణయించుకుంది. తన బ్యాగ్ తీసుకొని బట్టలు సర్దడం ప్రారంభించింది. అప్పుడే తలుపు తెరుచుకుంది. రాఘవ లోపలికి వచ్చాడు. మాధవి చేతిలో బ్యాగ్ చూసి ఆశ్చర్యపోయాడు. ఏం చేస్తున్నారు? నేను వెళ్ళిపోతాను. నా వల్ల మీ కుటుంబానికి సమస్యలు రావడం నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళిపోతే సమస్యలు తగ్గవు మాధవ్ గారు. నిజం బయటపడుతుంది. కానీ ఈసారి మీకు అబద్ధం చెప్పి కాపాడను. అందరి ముందు నిజం చెప్పి మిమ్మల్ని గౌరవంగా నిలబెడతాను. మధ్యాహ్నం భూపతిరాజు ఇంటి ముందు గ్రామ పెద్దలు, కొంతమంది ఊరి వాళ్ళు చేరారు. వరలక్ష్మమ్మ, భానుమతి ఇద్దరూ ముందే అక్కడ ఉన్నారు. ఇంతమంది ఎందుకు వచ్చారు? అయ్యో భూపతిరాజు గారు, మాకు కూడా బాధే. కానీ ఊరిలో ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు. నిజమేంటో తెలుసుకోవాలని వచ్చాం. భూపతిరాజుకు విషయం అర్థమైంది. అతని ముఖంలో కోపం కనిపించింది. మా ఇంటి విషయం ఊరి ముందు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ గ్రామ పెద్ద ముందుకు వచ్చి, భూపతిరాజు గారు, మీ కుటుంబానికి ఈ ఊరిలో గౌరవం ఉంది. అందుకే ఎలాంటి అనుమానం ఉన్నా స్పష్టంగా రావాలని అడుగుతున్నాం. అందరి చూపు మాధవ్ వైపు వెళ్ళింది. ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చింది. నేను ఒక విషయం చెప్పాలి. నాకు తెలుసు, నా గురించి చాలా ప్రశ్నలున్నాయి. నేను ఈ ఇంటికి వచ్చిన విధానం సాధారణం కాదు. ఆ మాట వినగానే భానుమతి ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఇక నిజం బయటపడుతుంది అని మనస్సులో అనుకుంది. కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరూ చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళు నాకు గౌరవం ఇచ్చారు, నాకొక ఆశ్రయం ఇచ్చారు. ఇక మిగతా విషయం నేను చెప్తాను. మాధవి ఇంటికి వచ్చిన విషయం వెనుక ఒక కారణం ఉంది. కానీ ఆమెను ఎవరూ మోసం చేయలేదు. ఆమె కూడా ఎవరినీ మోసం చేయడానికి రాలేదు. అయితే నిజం చెప్పు రాఘవ, మీ ఇద్దరి పెళ్లి నిజంగా జరిగిందా? రాఘవ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. అతని ముందు 2 దారులున్నాయి. ఒకటి, అబద్ధం చెప్పి ఇంటి పరువు కాపాడుకోవడం. రెండోది, నిజం చెప్పి మాధవి గౌరవాన్ని కాపాడడం. మా పెళ్లి సాధారణంగా జరగలేదు. కానీ మాధవి ఇంట్లోకి వచ్చిన కారణం ఏదైనా కావచ్చు. ఆమె ఈ ఇంట్లో సంపాదించిన గౌరవం మాత్రం నిజమైనది. అయితే భానుమతి దగ్గర ఇంకా ఒక రహస్యం ఉంది. ఆమె తన చేతిలో ఉన్న ఒక కాగితాన్ని బయటకు తీసింది. భానుమతి చేతిలో ఉన్న కాగితాన్ని చూసిన వెంటనే మాధవి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అది ఆమె మరియు రాజుగారి కుటుంబం మధ్య జరిగిన ఒప్పంద పత్రం. అది బయటకు వస్తే ఇప్పటి వరకు తాను సంపాదించిన గౌరవం మొత్తం ఒక్క క్షణంలో పోతుందని ఆమెకు భయం వేసింది. ఇదిగో చూడండి, ఈ అమ్మాయి నిజమైన కోడలు కాదు. డబ్బు కోసం కొన్ని నెలలు ఈ ఇంట్లో కోడలుగా ఉండడానికి ఒప్పందం చేసుకుంది. భానుమతి, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? నేను నిజం మాత్రమే చెబుతున్నాను వదినా. ఈ అమ్మాయి మంచిదని అందరూ అనుకున్నారు, కానీ అసలు విషయం ఇదే. చాలు భానుమతి అత్తయ్య, మీరు చూపించిన కాగితంలో నిజం ఉంది, కానీ పూర్తి నిజం లేదు. అవును, మాధవి ఇంటికి ఒక ఒప్పందంతో వచ్చింది. కానీ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆమె చేసిన ప్రతి పని ఒప్పందం కోసం కాదు. చిన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు రాత్రంతా మేల్కొని చూసుకుంది. ఈ ఇంట్లో ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు ముందుగా సహాయం చేసింది. ఆమె డబ్బు కోసం వచ్చిన అమ్మాయి అయితే ఇంత ప్రేమ చూపించేది కాదు. మీరు వెళ్ళిపోవాలని ఎన్నిసార్లు అనుకున్నారు కదా, కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఈ ఇంట్లో ఉండాలి. అంటే నువ్వు ఈ మోసాన్ని సమర్థిస్తున్నావా? కాదు, నేను ఒక నిజాన్ని సమర్థిస్తున్నాను. ఒక మనిషి జీవితంలోకి ఎలా వచ్చాడో కాదు, వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తించాడో ముఖ్యం. భానుమతి బయటపెట్టిన ఒప్పంద పత్రం వలన అందరికీ నిజం తెలిసిపోయింది. కానీ రాఘవ చెప్పిన మాటలు కూడా అందరి మనసులను తాకాయి. గ్రామ పెద్ద ముందుకు వచ్చి అన్నాడు, మాధవి గురించి మాకు ఇప్పుడు అర్థమైంది. తప్పు జరిగితే శిక్షించాలి, కానీ మంచితనాన్ని కూడా చూడాలి అని చెప్పాడు.
మరుసటి రోజు పెద్దింటి గుమ్మం దగ్గర ఒక వృద్ధుడు వచ్చాడు. చేతిలో పాత బ్యాగ్, ముఖంలో ఆందోళన. అతను నేరుగా భూపతిరాజును అడిగాడు. ఇక్కడ మాధవి అనే అమ్మాయి ఉందా? ఎవరు మీరు? నేను ఆమె తండ్రి స్నేహితుడిని. మాధవి ఒక్కసారిగా అక్కడికి వచ్చింది. మాధవి, నీ తల్లిదండ్రులు చనిపోయే ముందు ఒక పెద్ద రహస్యాన్ని నా దగ్గర ఉంచారు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఆ రహస్యం ఏమిటి? మాధవి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎన్నో సంవత్సరాలుగా తన మనస్సులో ఉన్న ఒకే ఒక ప్రశ్న, నా తల్లిదండ్రులకు నిజంగా ఏం జరిగింది అనే ప్రశ్నకు సమాధానం దొరకబోతోందేమో అనిపించింది. నా పేరు రాఘవయ్య. నేను మీ నాన్నగారికి చిన్ననాటి స్నేహితుడిని. మీ నాన్నగారు చాలా మంచివాడు. ఎవరికైనా సహాయం చేయాలని చూసేవాడు. వృద్ధుడు తన దగ్గర ఉన్న పాత పేపర్ను బయటకు తీశాడు. ఇది మీ నాన్నగారు నీ కోసం ఇచ్చినది. అని మాధవి చేతుల్లో పెట్టాడు. ఆ కవర్ చూసిన వెంటనే మాధవి చేతులు వణికాయి. ఎందుకంటే దానిపై ఆమె పేరుంది. నా కూతురు మాధవికి అని రాసి ఉంది. మాధవి నెమ్మదిగా ఆ లెటర్ను తెరిచింది. అందులో ఉన్న మాటలు, మాధవి, జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా నీ నిజాయితీని వదలకు. డబ్బు పోయినా తిరిగి సంపాదించవచ్చు, కానీ మనిషి నమ్మకం పోతే తిరిగి పొందడం కష్టం అని ఆ లేఖలో ఉంది. మీ నాన్న చనిపోయే ముందు ఒక ఆస్తి గురించి చెప్పాడు, కానీ అది డబ్బు, ఇల్లు కాదు. అది ఒక బాధ్యత. మీ నాన్నగారు ఒక అనాథ పిల్లల ఆశ్రమాన్ని నడిపించేవారు. ఆయన తర్వాత అది ఎవరో ఒక మంచి మనసున్న వ్యక్తి చూసుకోవాలని అనుకున్నారు. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న భానుమతి ఈ విషయం విన్నది. ఆమె ముఖంలో మళ్ళీ ఆశ కనిపించింది. అంటే ఈ అమ్మాయికి ఏదో ఆస్తి ఉందన్న మాట అని మనస్సులో అనుకుంది. రాఘవ ఆలోచిస్తున్నాడు. మాధవి జీవితంలో ఇన్ని బాధలున్నాయని అతనికి తెలియదు. రాఘవ గారు, మా నాన్నగారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతను నేను పూర్తి చేయాలి. రాఘవ అడిగాడు, ఏ బాధ్యత? నాకు తెలియని చాలామంది పిల్లలకు ఒక కుటుంబం ఇవ్వడం. రాఘవ ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ క్షణంలో అతనికి మాధవి మీద గౌరవం మరింత పెరిగింది. కానీ ఇదంతా వింటున్న భానుమతి మాత్రం మరో ప్లాన్ వేసింది. ఆ ఆశ్రమం పేరుతో ఉన్న ఆస్తిని ఎలా అయినా మన చేతుల్లోకి తెచ్చుకోవాలి అని నిర్ణయించుకుంది. మాధవి తన తండ్రి ఇచ్చిన బాధ్యత గురించి సావిత్రమ్మకు వివరించింది. అమ్మా, చిన్నప్పుడు నాకు ప్రేమ ఇచ్చిన వాళ్ళు లేకపోయినా మా నాన్నగారు ఎంతోమంది పిల్లలకు ఆ ప్రేమ ఇవ్వాలని అనుకున్నారు. నీ తండ్రి చాలా గొప్ప మనిషి అమ్మా. నువ్వు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నావు. ఆ ఆశ్రమానికి ఏ సహాయం కావాలనో నేను చేస్తాను. ఇప్పటి వరకు నేను నా సమస్యల గురించి ఆలోచించాను. ఇప్పుడు ఎవరికైనా ఉపయోగపడే అవకాశం వస్తే ఎందుకు వదులుకోవాలి? మరోవైపు భానుమతి, వరలక్ష్మమ్మ ఇద్దరూ ఒక గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చూసావా, మాధవి తండ్రి ఎంత ఆస్తి వదిలాడో. మాధవి అమాయకురాలు. ఆమె నమ్మకాన్ని ఉపయోగించుకుంటే చాలు. మనం ఆమెకు సహాయం చేస్తున్నట్టు నటిద్దాం. భానుమతి మాధవి దగ్గరకు వచ్చింది. అమ్మా, నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నీ మంచితనం ఇప్పుడు నాకు తెలిసింది. ఆ ఆశ్రమం బాధ్యత చాలా పెద్దది. నీకు అనుభవం లేదు. అందుకే నేను, వరలక్ష్మమ్మ కలిపి నీకు సహాయం చేయాలని అనుకుంటున్నాం. కానీ దూరంగా నిలబడి ఉన్న రాఘవ మాత్రం భానుమతి మార్పును నమ్మలేదు. రాఘవ మాధవితో మాట్లాడాడు. మీరు భానుమతి అత్తయ్య మాటలు నమ్ముతున్నారా? కొన్ని మార్పులు నిజమైనవి కావు మాధవి గారు. కొన్ని మార్పుల వెనుక కారణాలు ఉంటాయి. మరుసటి రోజు ఆశ్రమానికి వెళ్ళాలని మాధవి నిర్ణయించుకుంది. రాఘవ, చిన్ని కూడా ఆమెతో వెళ్ళారు. ఆశ్రమం పాత భవనంలో ఉన్న అక్కడ పిల్లల నవ్వులతో నిండిపోయింది. కానీ ఆశ్రమం కార్యాలయంలో భానుమతి పంపిన వ్యక్తి ఒక పాత ఫైల్ తెరిచి చూసి భానుమతికి ఫోన్లో చెప్పాడు. అమ్మా, మాధవి గురించి ఒక పెద్ద విషయం దొరికింది. ఈ ఆశ్రమానికి అసలు వారసురాలు మాధవి ఒకటే కాదు, మరొక వ్యక్తి పేరు కూడా ఉంది. అది మాధవి తండ్రి గారి కొడుకు పేరు, కానీ అతని గురించి ఎక్కడా సమాచారం లేదు అని చెప్పాడు.
అందరూ ఇంటికి తిరిగి వచ్చారు. మరుసటి రోజు పెద్దింటి గుమ్మం దగ్గర ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి మాధవి ఒక పాత ఫోటో తీసి చూపించాడు. ఆ ఫోటోలో మాధవి తల్లిదండ్రులతో పాటు ఇంకొక చిన్న పిల్లవాడున్నాడు. ఇతను ఎవరు అని అడిగింది. మాధవి చేతిలో ఉన్న పాత ఫోటోను చూస్తూనే ఉంది. ఆ ఫోటోలో ఉన్న చిన్న పిల్లవాడు తన అన్నయ్య అని తెలుసుకున్న క్షణం నుంచి ఆమె మనస్సులో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. నా అన్నయ్య బ్రతికే ఉన్నాడా అని అడిగింది. అవునమ్మా, కానీ అతని జీవితం చాలా కష్టాల్లో నిండిపోయింది. అసలు అతను ఎక్కడ ఉన్నాడు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు మాధవిని కలవలేదు? మాధవి తండ్రి గారు చాలా మంచివాడు, కానీ ప్రమాదం తర్వాత కుటుంబం విడిపోయింది. ఆ సమయంలో చిన్నవాడైన మీ అన్నయ్యను ఒక బంధువు తీసుకెళ్ళిపోయాడు. తర్వాత పరిస్థితుల వల్ల అతను దూరమయ్యాడు. ఎందుకంటే అతనికి ఒక విషయం చెప్పారు, నీ తల్లిదండ్రుల మరణానికి నువ్వే కారణమని. ఎవరు అలాంటి అబద్ధం చెప్పారు? గుమ్మం దగ్గర నుంచి ఒక స్వరం వినిపించింది. అవును, నీ అన్నయ్యకు నేనే చెప్పాను. ఎందుకంటే మొత్తం ఆస్తి నా చేతిలో ఉండాలనుకున్నాను. అప్పుడే బయట నుంచి మరో స్వరం వచ్చింది. అందరూ గుమ్మం వైపు చూశారు. అక్కడ ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. ఆ యువకుడు తన చేతిలో ఉన్న పాత ఫోటోను చూపించాడు. ఈమెనేనా నా చెల్లెలు మాధవి అని అడిగాడు. మాధవి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అన్నయ్య అని ఒక్క మాట మాత్రమే పలికింది. నువ్వు నా చెల్లెలివే కావచ్చు, కానీ నా జీవితంలో కోల్పోయిన సంవత్సరాలకు సమాధానం ఎవరు చెప్తారు? చిన్నప్పటి నుంచి నేను నిన్ను ద్వేషిస్తూనే పెరిగాను. అప్పుడే వృద్ధుడు ముందుకు వచ్చాడు. అర్జున్ బాబు, ఇక నిజం దాచడం సరికాదు. ఇది మీ నాన్నగారు నీ కోసం, మాధవి కోసం రాసిన చివరి మాటలు. అర్జున్ ఆ లేఖ తీసుకొని చదవడం ప్రారంభించాడు. అందులో ఇలా ఉంది. నా పిల్లల్లారా, ఏ పరిస్థితి వచ్చినా ఒకరినొకరు నిందించుకోకండి. మీ మధ్య ఎవరైనా అపార్థాలు పెడితే నమ్మకండి. మీ ఇద్దరూ కలిసి ఉంటేనే నా ఆశయం నెరవేరుతుంది అని ఉంది. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. తన చెల్లెలిని తప్పుగా అర్థం చేసుకున్నానని అతనికి అర్థమైంది. అంతలో మాధవి మేనమామ తలదించుకొని నిలబడ్డాడు. భూపతిరాజు అతని వైపు చూసి, డబ్బు కోసం బంధాలను నాశనం చేయటం ఎప్పుడూ మంచిది కాదు. మేనమామ దగ్గర సమాధానం లేదు. తన తప్పు అర్థమైంది. అతను మాధవి దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అని అన్నాడు. కొన్ని నెలల తర్వాత మాధవి, అర్జున్ ఇద్దరూ కలిసి తమ తండ్రి ఆశయమైన ఆశ్రమాన్ని మరింత అభివృద్ధి చేశారు. చాలామంది పిల్లలకు చదువు, ప్రేమ, ఆదరణ లభించింది. చిన్నీకి ఇప్పుడు ఒక పెద్ద కుటుంబం దొరికింది. ఆమెకు మాధవి కేవలం అద్దెకు వచ్చిన కోడలు కాదు, నిజమైన తల్లిలా మారిపోయింది. ఒకరోజు సాయంత్రం సావిత్రమ్మ మాధవిని చూసి నవ్వుతూ అంది. అమ్మా, నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చావు, కానీ ఇప్పుడు ఈ ఇంటి మనిషిగా మారిపోయావు. కొన్ని బంధాలు రక్తంతో ఏర్పడతాయి, కొన్ని బంధాలు మనసుతో ఏర్పడతాయి. మన జీవితంలోకి వచ్చే మంచి మనుషులను గుర్తించడం నేర్చుకోవాలి. ఆ రోజు నుంచి రాజుగారి పెద్దింట్లో ఒక మాట అందరూ గుర్తుపెట్టుకున్నారు. మనిషి విలువ అతను ఎక్కడి నుంచి వచ్చాడో కాదు, అతను ఎలాంటి మనసుతో ఉంటాడు దానిలో ఉంటుంది. అలా అద్దెకు వచ్చిన కోడలు అనే పేరుతో మొదలైన మాధవి ప్రయాణం ఆ ఇంటి నిజమైన కోడలిగా అందరి హృదయాల్లో నిలిచిపోయింది.